ఎలా ఉంది? ఇప్పుడు మీరు చూసిన వీడియో క్లిప్ ఏదైతే ఉందో దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వీడియో క్లిప్పు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ట్విట్టర్లో బాగా ట్రోలింగ్ జరుగుతుంది. ఆ ట్రోలింగ్లో ఒక భాగమే ఈ వీడియో ఎలా జరుగుతుంది అనేది మీకు చూపించడానికి, మీకు చెప్పడానికి ఉద్దేశంతోనే నేను ఆ వీడియో క్లిప్ పెట్టడం అయితే జరిగింది. అయితే వార్ 2 అలాగే కూలీ ఈ రెండు సినిమాలు ఎలా ఉన్నాయి అని నిన్న మనం రివ్యూ చేసుకోవడం జరిగింది. రెండు సినిమాలు కూడా యావరేజ్, అంటే మనం ఊహించుకున్న స్థాయిలో ఆ రెండు సినిమాలు కూడా లేవు. మనల్ని డిసప్పాయింట్ చేసిన ఆ రెండు సినిమాలు. అయితే ఈ రెండు సినిమాలకి వచ్చిన కలెక్షన్స్ ఎంత, డే 1 కలెక్షన్స్ ఎంత? కొంతమంది అయితే వార్ 2కి 300 కోట్లని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది 400 కోట్లు అని చెప్తున్నారు, అలా కొంతమంది అయితే 200 కోట్లు అని చెప్తున్నారు. అలాగే కూలీకి కూడా 400, 300, 500 కోట్లు అని చెప్పేసి రకరకాలుగా కొంతమంది వీడియోలు చేసి చెబుతున్నారు, కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అయితే అసలుకి వార్ 2కి కలెక్షన్స్ ఎంత వచ్చాయి, ఓవరాల్ ఇండియాలో మొత్తంగా ఎంత వచ్చింది, తెలుగులో ఎంత వచ్చింది, హిందీలో ఎంత వచ్చింది, ఓవర్సీస్లో ఎంత వచ్చింది, టోటల్గా ఎంత కలెక్ట్ చేసింది అనేది ఈ రెండు సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తా. ఇది మాత్రం జెన్యూన్. నేనేదో జూనియర్ ఎన్టీఆర్ గారిని లేకుంటే కూలీ సినిమాను తగ్గించి చెప్పాల్సిన అవసరమైతే నాకైతే లేదు. జెన్యూన్గా చెప్తున్నా, పక్కా ఆధారాలతో చెప్తున్నా, పక్కాగా తెలుసుకొని చెప్తున్నా. నేను చెప్పబోయే లెక్క కన్ఫామ్ అయిన లెక్క. ఆ లెక్క ఏందనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అయితే దానికంటే ముందుగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలబ్బా. మీరు చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మంచి ఊపు వస్తుంటుంది కదా ఇలాంటి వీడియోలు చేయడానికి. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. అయితే వార్ 2 ఎంత వచ్చింది అంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. అంటే వార్ 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, కానీ ఆ ఎక్స్పెక్టేషన్ అందుకోలేకపోయింది ఈ సినిమా. అయితే ఈ సినిమాకు వచ్చిన మొత్తం డే 1 కలెక్షన్ వచ్చి 52 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడం జరిగింది. అందులో హిందీ 29 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. హిందీ వర్షన్లో 29 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే తెలుగులో 23 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దారుణం, అంటే చాలా దారుణం. ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక అగ్రనటుడు, ఒక స్టార్ డమ్ ఉన్న హీరో సొంత ఊర్లో, సొంత స్టేట్లో ఒక తెలుగువాడు 23 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇది చాలా బాధాకరం. ఇది అవమానం కూడా, జూనియర్ ఎన్టీఆర్ గారి కూడా అవమానం. ఎందుకంటే ఆయన స్థాయి వేరు, ఆయన బడ్జెట్ వేరు, ఆయన లెవెల్ వేరు. ఆయన లెవెల్కి కేవలం 23 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇది చాలా బాధాకరం. మొత్తంగా అంటే హిందీలో, తెలుగులో, లేకుంటే మా మలయాళంలో, కన్నడలో మొత్తం కలుసుకున్న, ఓవర్సీస్ మొత్తం కలుపుకున్నా కూడా 52 కోట్లు మాత్రమే ఈ సినిమా కలెక్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దారుణం, అంటే చాలా దారుణం. అయితే కూలీ సినిమా ఎలా ఉంది? నేను వీడియో చేశా. కూలీ సినిమా బుకింగ్స్ చూసి అబ్బో చాలా బీభత్సంగా ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి. అంటే నేనే చెప్పా 200 కోట్లు, 170 కోట్లు అని చెప్పి కలెక్ట్ చేస్తుందని చెప్పి నేనే అన్నా. కానీ ఈ కూలీ సినిమా నన్ను కూడా మోసం చేసింది. మోసం అంటే మామూలు మోసం కాదు, దారుణమైన మోసం చేయడం జరిగింది. ఈ సినిమాకి ఇండియా వరల్డ్ మొత్తంగా వచ్చిన కలెక్షన్స్ 65 కోట్లు ఇది కలెక్ట్ చేయడం జరిగింది. తమిళ వర్షన్లో 45 కోట్లు. ఇది మంచి రికార్డు. ఇది అంటే వార్ 2తో పోల్చుకుంటే మంచి రికార్డు. రుతిక్ రోషన్ది హిందీలో 29 కోట్లే హిందీలో. అంటే ఎంత పెద్ద బెల్ట్ హిందీ. అలాంటి బెల్ట్లోనే 29 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే తెలుగులో 23 కోట్లు. దాంతో పోల్చుకుంటే
కూలీ సినిమా ఎంతో బెటరు. తమిళ వర్షన్లో 45 కోట్లు, తెలుగు వర్షన్లో 15 కోట్లు అంటే మాటలు కాదు. నిజంగా చెప్తున్నా, తెలుగు వర్షన్లో 15 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అంటే రజనీకాంత్ గారు మనకు తెలుసు, నాగార్జున గారు మనకు తెలుసు, అన్నీ తెలిసినా కానీ ఆ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్ లేవు. అది అంటే రకరకాల కారణాలు. ఎంత కాదనుకున్నా అది మన సినిమా కాదు. హిందీ వారితో కూడా మన సినిమా కాదు. అయినా ఎన్టీఆర్ కొన్న క్రేజ్ మనకు తెలుసు కదా. అలాంటి క్రేజ్ తెలుగులో నాగార్జున గారికి అంతగా మార్కెటింగ్ లేదు, అలాగే రజనీకాంత్ గారికి అంతగా మార్కెటింగ్ లేదు. అయినా కానీ తెలుగులో 15 కోట్లు కలెక్ట్ చేసిందంటే మాటలు కాదు. అలాగే హిందీ వర్షన్లో 4 కోట్లు 4.5 కోట్లు సాధించడం జరిగింది. 5 కోట్లు వేసుకోండి రౌండ్ ఫిగర్గా. హిందీ వర్షన్లో 5 కోట్లు, మిగతా కన్నడ లేకుంటే మలయాళం ఎన్ని కలుపుకొని మొత్తం అంటే ఓవర్సీస్తో కలిపి, అన్ని లాంగ్వేజ్లతో కలిపి, ఓవర్సీస్ కలెక్షన్తో కలిపి 75 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేయడం జరిగింది. జస్ట్ 75 కోట్లు. ఇది కూడా చాలా దారుణం ఇలాంటి కలెక్షన్స్. అంటే ఇంత పెద్ద సినిమా, ఇంత మల్టీ స్టార్ సినిమా, ఇంత పెద్ద హీరోల్ని అంటే ప్రతి లాంగ్వేజ్లో ఒక పెద్ద హీరోని చేసుకొచ్చి పెట్టుకున్నా కానీ వాళ్ళు కలెక్ట్ చేసింది కేవలం 75 కోట్లు మాత్రమే. ఇది చాలా దారుణం అంటే దారుణం. దీనికంటే కూడా వార్ 2 అనేది చాలా దారుణం. నాకైతే చాలా బాధ అనిపించింది. మీరు అంటే ఎన్టీఆర్ గారి అభిమానులు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ, ఏం చేసినా పర్లేదు కానీ, హిందీ డైరెక్టర్లు నమ్మి మాత్రం తెలుగు హీరోలు సినిమాలు తీయద్దు. వాళ్ళకి సినిమాలు తీని చేత కాదు. వాళ్ళు ఒకవేళ సినిమాలు తీసి చేత అయినా కానీ అవి మన తెలుగులో ఆడవు. మన నేటివిటి దగ్గర వాళ్ళు తీరు. వాళ్ళకి ఏది నచ్చుద్దో అదే చేస్తారు. మనకు నచ్చింది వాళ్ళైతే చేయరు. కాబట్టి హిందీ డైరెక్టర్లతో మన హీరోలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ కలెక్షన్స్ మాత్రం ఇది 100% వాస్తవం. మిగతా యూట్యూబర్స్ చెప్పేది అవన్నీ కూడా నిజంగా అవన్నీ వాస్తవాలు కాదు. ఈ లెక్కలో కరెక్ట్గా వాస్తవం అన్నమాట. ఇదనమాట ప్రస్తుతానికి ఉన్న సమాచారం. అయితే మొత్తం ఇండియాలో మొత్తంగా కలుపుకొని, మొత్తం ఓవర్సీస్లో మొత్తం కలుపుకొని కూలీ సినిమా 75 కోట్ల వరకే. అలాగే మన వార్ 2 చూసుకుంటే జస్ట్ 52 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడం జరిగింది. ఇది నాకు చాలా బాధాకరం, నాకు చాలా అవమానకరం. ఇలాంటి కలెక్షన్స్ నేను ఎప్పుడు చూడాల. సరే, దీని గురించి అంతకు ముందు మాట్లాడకూడదు కానీ మాట్లాడితే ఎన్టీఆర్ గారి అభిమానులు ఫీల్ అయిపోతారు. థ్యాంక్ యూ.